డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ముందుగా తిలక్ గారు చెప్పండి, ఈ కాంట్రవర్సీని మీరు ఎట్లా చూస్తారు? అల్లు అర్జున్ని అంత ఘోరంగా అవమానించాల్సిన అవసరం ఉందా? మొన్న ఈ మధ్య ఆయన మాంగారు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా అల్లు అర్జున్కి మద్దతుగా రంగంలో దిగినట్లుగా మాట్లాడినట్లుగా మనం చూసాం. సో ఈ ఎఫెక్టు ఈ మొత్తం ఆ సామాజిక వర్గం మీద కానీ ఇతరత్రా కానీ ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? అల్లు అర్జున్ అంత ఘోరంగా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అవమానించాల్సిన అవసరం ఉందా? నమస్కారం కేశవ్ గారు, కృష్ణ గారు నమస్కారం. ఈ వివాదంలో మొట్టమొదటి నుంచి చూస్తే అల్లు అర్జున్ ఒక సినీ నటుగా ఒక స్నేహితుడికి కోసం ప్రచారానికి వెళ్ళారు. అక్కడ పార్టీలు రాజకీయాల సంబంధం లేదు. మెగా కుటుంబం అని వాళ్ళు చెప్పుకున్నారు, కానీ అల్లు కుటుంబం నుంచి వచ్చిందే కదా మెగా కుటుంబం. అందువల్ల దాంట్లో ఆ వివాదాల్లోకి నేను వెళ్ళను. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారికి వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఉండటం తప్ప, ఆయన అభిప్రాయానికి అనుగుణంగా తన స్నేహితుడికి మద్దతు ఇవ్వడం తప్ప, కేవలం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వారికే మద్దతు ఇవ్వాలా? ఇక ఆ కుటుంబంలో ఎవరు కూడా వేరే అభిప్రాయానికి రాకూడదా? ఇది సమంజసం కాదు. ఎందుకంటే ఎదుటివారి వ్యక్తిత్వాన్ని అభిప్రాయాలను కూడా గౌరవించగలిగినప్పుడే రాజకీయాల్లో రాణిస్తారు తప్ప ప్రతివాడు నా వెనకాల ఉండాల్సిందే అనే అభిప్రాయం మాత్రం సమంజసం కాదు. అలాగే ఈ నిన్న మొన్న ఆయన మెగా కుటుంబం నుంచి ఇంకో హీరో మాట్లాడారు. ఆయన అనవసరంగా పఫ్లని అది సాయి ధరమ్ తేజ్ అన్న కదా. ఓకే, అవునండి. ఆయన వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి తప్ప పఫ్లు గురించి 3 కోట్లు పఫ్లు ఎవరైనా తింటారు అసలు? రాజ్యాంగం అది కామన్ సెన్స్ పాయింట్. అది మాట్లాడేటప్పుడు కొంచెం సంయమనంతో మాట్లాడాలి. మేమేదో ఆకాశం నుంచి ఊడిపడిన కుటుంబం నుంచి వచ్చామనుకుంటే తప్పది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 3 నెలల్లో ఆయన ఎన్నికయ్యారు. సరే, ఈసారి ఎన్నికయ్యారు. మరి అంతకుముందు ఎన్నికల్లో ఎన్నిక కాలేదు కదా. ఆయన అన్నను కూడా గెలిపించుకోలేకపోయాడు కదా. ఇంకా చెప్పాలంటే ఈసారి ఎన్నికల్లో మరి ఆయన అన్నకి టికెట్ కూడా ఇచ్చుకోలేకపోయాడు కదా. ఆ వివాదాల్లోకి వెళ్తాం అనవసరం. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన స్వతహాగా మాట్లాడా లేకపోతే ఎవరైనా మాట్లాడించారా నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆయన అంత కటువుగా అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారా అని మాట్లాడటం తప్పది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు సరే పవన్ కళ్యాణ్ గారు మంత్రి 2 నెలలు 3 నెలలు అవుతోంది. ఈ 3 నెలలు ఆయన సాధించింది ఏంటి? మీడియాలో ప్రచారం చేయొచ్చు. ఓ రోజు పంచి కట్టుకున్నాడని, ఓ రోజు బొట్టు పెట్టాడని, ఓ రోజు పూజలు చేశాడని, ఇలాంటి ప్రచారం తప్ప ఆయన సాధించింది ఏంటి? ఇప్పుడు కర్ణాటక వెళ్ళారు, ఏనుగులు తీసుకొస్తారని కుప్పంలో ఏనుగులు తరివేటాక అన్నారు. మరి ఉత్తరాంధ్రలో వస్తున్న ఏనుగుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అంటే రాష్ట్రానికి కాదా, కుప్పానికి మాత్రమే మంత్రిరా? ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది మంత్రులు అనేవాళ్ళు. ఈ మంత్రి పదవి తీసుకున్న తర్వాత 3 నెలల్లో ఆయన ఏం సాధించారనేది చెప్పుకోండి, బాగుంటుంది. కానీ అది కాకుండా ఎంతసేపు నేను పర్యావరణానికి నేనే కింగ్ని, నేను మరి పర్యావరణం మీద ఇష్టం తీసుకున్నాను, ఈ రాష్ట్రంలో పంచాయతీలు ఒకే రోజు గ్రామ సభలు జరిపాం. గ్రామ సభలు ఇంతకుముందు జరగలేదా? ఉమ్మడి రాష్ట్రంలో జరగలేదా? ఏదో ఈయనొక్కడే జరిపినట్టుగా, అది ఆయన ఘనత అన్నట్టుగా ఈ ప్రభుత్వం ఒకే రోజు గ్రామ సభలు జరిపారు. దాంట్లో తీర్మానాలకు ఏమి నిధులు కేటాయించారు? అందువల్ల ఇవన్నీ ప్రశ్నలు చాలా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి శాఖ మీద పట్టు సంపాదించండి ముందు. అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి తిలక్ గారు. సరే, అది అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఆయనే నేను మంత్రి పదవిలోకి అనుభవం లేదని చెప్పి తెలివిగా చంద్రబాబు మీద మొత్తం వైఫల్యాలను నెట్టేస్తున్నాడు, ఆ కథ వేరు. అది తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్గా నాకేమనిపించిందంటే, మొత్తం కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ని ఇప్పటి వరకు ఓన్ చేసుకుంటున్నట్లుగా కనపడతా ఉంది. అల్లు అర్జున్ని వదిలేసుకుంటుందా? అల్లు అర్జున్ మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తే ఆ సంబంధిత సంఘాలు రెస్పాండ్ అవ్వా ఏమిటి దీని మీద? అంటే పవన్ కళ్యాణ్కి అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అల్లు అర్జున్ అవమానించవచ్చా? పాలిటిక్స్ వేరు, సినిమాలు వేరండి. ఇప్పుడు అల్లు అర్జున్కి ఫ్యాన్సీ లేరంటే మరి తగ్గేదేలే అనే డైలాగ్ని అందరూ ఫోన్లో ఎందుకు పెట్టుకున్నారు? అవును, అది అది తప్పది. అది ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు.
ఒకే ఒకే మనిషికి శాశ్వతంగా జీవితం అంతా ఫ్యాన్ గా ఉంటారని కూడా పొరపాటు. ఒక్కొక్క సినిమాని బట్టి ఒక్కొక్క క్యారెక్టర్ని బట్టి ఆ ఫ్యాన్స్ గా తయారవుతారు తప్ప ఇవి శాశ్వతంగా వీళ్ళే హీరోలు, వీళ్ళు తప్ప ఇంకెవరో హీరోలు లేవనుకుంటే తప్పది. వల్ల అల్లు అర్జున్, నేను ఒకటే మాట చెప్తున్నాను, అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని, అభిప్రాయాన్ని గౌరవించాలి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. అది అది రాజకీయాలు అవసరం. ఎదుటి మనిషి వ్యక్తిత్వాన్ని, అభిప్రాయాన్ని గౌరవించడం ఇప్పుడు అవసరం. ఈయన స్మగ్లర్ వేషం వేస్తే తప్పు పడితే మరి ఆయన తన సినిమాల్లో రకరకాలుగా మహిళ ఆడపిల్లలని తోటి వేధించినట్టు లేకపోతే రకరకాలు ఉంటాయి. అదేం పెద్ద మనం ఆక్షేపించేవి కాకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అటువంటి సినిమా డైలాగుల్ని రాజకీయాలతో పోల్చడం అది కావాలని వివాదాన్ని రేకెత్తించినట్లు అనిపించలా? అది అది ఎటువంటి వ్యక్తిత్వాన్ని, అభిప్రాయాన్ని కించపరచడం. అది పైగా కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇస్తే కూడా దాన్ని ఇప్పుడు ఈయన ప్రస్తావించడం ద్వారా అల్లు అర్జున్ని పవన్ కళ్యాణ్ స్వయంగా అవమానించడం, ఆ వివాద దాని మీద నేను నా నా ఇష్టమైన చోటుకి వెళ్తానని ఈయన సమాధానం చెప్పటం, దాని మీద మళ్ళీ వీళ్ళు మండిపడటం, పుడింగా గిడింగాని అవమానించడం, దీని ఎఫెక్టు ఆ సమాజం మీద ఏమైనా ఉండే అవకాశం ఉందా, ఏముండదా? ఉంటుందండి, డెఫినెట్ గా ఉంటుంది. అది కాపు సామాజిక వర్గంలో చీలిక రావడానికి అవకాశం ఉంది. అది ఏ స్థాయిలో అనేది ఇప్పుడే తేలదు. ఎందుకంటే ఇప్పుడు అతను అడవి దొంగ చిరంజీవి గారిది అది క్యారెక్టర్ వేసినంత మాత్రాన తప్పేం కాదు. లోగడ చిరంజీవి గారు కూడా గోండా, అడవి దొంగ ఒకటి సినిమాలు వేశారు కదా. కాదు, ఒక సినిమాలో విలన్ పాత్ర పోషించాడు, అదేదో సినిమా పాత సినిమాల్లో చిరంజీవి గారు. ఏమంటారు మరి, మరి ఏమంటారు, విలన్ అయిపోతాడు అంత మాత్రం చేత. క్యారెక్టర్లు వేరు. వ్యక్తిత్వాన్ని కించపరిచే మాటలు వర్షిణి శ్రీనివాస్ గారు మరి అల్లు అర్జున్ స్థాయి గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, అది మర్చిపోయి, ఆయన స్థాయి మర్చిపోయి సినిమా మాటలు మాట్లాడితే అట్లా అది కరెక్ట్ కాదు. సినిమా వాళ్ళు సహజంగానే కించపరుచుకునే ధోరణిలోనే వాళ్ళ మెసేజ్లు, కామెంట్స్, పోస్టులు ఉంటాయి. అది వాళ్ళకి సినిమా ఫీల్డ్ లో ఎగోయిజం ఎక్కువ కాబట్టి అది ఉంటుంది, సహజం. కానీ రాజకీయాల్లో అది కుదరదని నా భావన.